Hello everyone, welcome to new video how to download CapCut in MacBook full video. మీరు ముందుగా మీ యాప్ స్టోర్‌లో ఓపెన్ చేయండి. యాప్ స్టోర్ వెళ్ళంగానే మీరు ఫస్ట్ మీరు సెర్చ్ చేయండి క్యాప్‌కట్ అని. క్యాప్‌కట్ అని సెర్చ్ చేస్తే దాని తర్వాత మీకు క్యాప్‌కట్ అనేది వస్తదా లేదా సర్వర్ చేంజ్ చేయాలనేది మనకు తెలుస్తది. సో ఇక్కడ క్యాప్‌కట్ అయితే కనిపిస్తలేదు. ఓన్లీ వి అనే కనిపిస్తుంది. సో రైట్ సైడ్ కార్నర్‌లో అకౌంట్ సెట్టింగ్ అని ఉంటది. దాన్ని ఫస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మీకు కొంచెం లోడ్ అయ్యి స్లోగా మీరు మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అయినా లేకపోతే ఫింగర్ ప్రింట్ అయినా ఓకే. సో కంట్రీ రీజన్ ఉంది కదా, ఇండియా ఉంది అక్కడ. ఇండియా అంటే మనకి క్యాప్‌కట్ రాదు. సో మనం వెళ్ళి ఆస్ట్రేలియా చూడండి ఫస్ట్. ఆస్ట్రేలియా ఇక్కడ ఉంది. ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ తర్వాత అగ్రి అని చేసేసేయండి ఫస్ట్. కొంచెం స్లోగా ఉంటుంది, ఎందుకంటే మనకి నెట్వర్క్ అనేది అప్స్ అండ్ డౌన్ ఉంటుంది కాబట్టి కొంచెం రీలోడ్ అయ్యి దాని తర్వాత ఇక్కడ మనం నన్ అని టైప్ చేయండి. దాని తర్వాత మనకు ఫుల్ నేమ్ ఆర్ మీ ఇష్టం, మీకు నచ్చిన నేమ్ అనేది ఏదో ఒకటి టైప్ చేసుకోండి. ఫుల్ నేమ్ అనేసి అలా టైప్ చేసిన తర్వాత స్ట్రీట్ అని ఉంది కదా, స్ట్రీట్ నెంబర్ 1 స్ట్రీట్ నెంబర్ 2 రెండు ఉన్నాయి. దాని రెండిటి కాడ సిడ్నీ SYDNEY అని టైప్ చేయండి. అదే కాపీ చేసుకొని కింద కూడా పేస్ట్ చేయండి. సో పోస్ట్ కోడ్, ఆస్ట్రేలియా పోస్ట్ కోడ్ అనేది 6700. దాని తర్వాత సిటీ అని ఉంది కదా, దాని దగ్గర మళ్ళీ సిడ్నీ అని మళ్ళీ టైప్ చేయండి. దాని తర్వాత స్టేట్ తెలుసుకోండి. స్టేట్ ఏదంటే సౌత్ ఆస్ట్రేలియా ఎక్కడ ఉంది చూడండి ఫస్ట్. సౌత్ ఆస్ట్రేలియా రైట్. దాని తర్వాత ఫోన్ నెంబర్ వచ్చేసి మీ ఫోన్ నెంబర్ పెట్టకుండా 1234567890 ఇలా పెట్టేసేయండి. దాని తర్వాత డన్ అని టైప్ చేయండి. డన్. సో ఎప్పుడైతే డన్ అనేది మనం టైప్ చేస్తామో ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతుంది. మనం కూడా ఒకసారి టైప్ చేయండి. మళ్ళీ టైప్ చేయగానే మీకు ఆటోమేటిక్గా క్యాప్‌కట్ అని వస్తుంది. క్యాప్‌కట్ ప్రో అని టైప్ చేయండి, అప్పుడు మనకు వస్తుంది ఆటోమేటిక్గా. సో డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ మళ్ళీ మీ పాస్వర్డ్ ఆర్ ఫింగర్ ప్రింట్. సో అది కొంచెం టైం తీసుకుంటుంది. సో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఈజీగా మన ఫైల్స్లోకి వెళ్ళి సో ఓపెన్ చేయండి ఫస్ట్. ఓకే, ఓపెన్ అవుతలేదు ఎందుకంటే సర్వర్ డౌన్ ఉంది. సో మనం రీఫ్రెష్ చేసి మళ్ళీ హోమ్కి వెళ్ళి ఓపెన్ చేద్దాం. ఓకే, క్యాప్‌కట్ సో చూడండి వచ్చేసింది. సో జస్ట్ మన ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకొని మన వీడియో ఎడిటింగ్ అనేది చేసుకొని మళ్ళీ ఓపెన్ చేసి చూడండి. సో చేసుకోండి, అంతే సింపుల్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని, నేను నెక్స్ట్ వీడియోలో పక్క ప్రో ఎలా యూజ్ చేయాలి, దానికి ఏ VPN అయితే యూస్ఫుల్ ఉంటుంది, దానివల్ల ఎలా మనం యూజ్ చేయాలి నేను అన్నీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. లైక్ చేసి సబ్స్క్రైబ్.